హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ టమాటా కారా చిప్స్ స్నాక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవినింగ్ టైం స్నాక్కి ఇవి క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. సో చిన్నపిల్లలకి ఎంతో నస్తాయి. టీ టైంలో కూడా ఇలా చేసి సర్వ్ చేసుకున్నారనుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. సో ఈ న్యూ స్టైల్ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో కారా చిప్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 వాష్ చేసిన టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదాని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూను వాముని అరచేతిలో వేసుకొని నలిపి వేసుకోండి. 1 టేబుల్ స్పూను కారం, చిన్న కప్పు కరిగించిన బటర్నైనా నూనెనైనా నెయ్యినైనా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మిక్సీ చేసిన టమాటా ప్యూరీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మనం వాటర్ అనేది యూస్ చేయటం లేదు, ఓన్లీ టమాటా ప్యూరీతోనే చపాతీ ముద్దని మిక్స్ చేసుకోవాలి. సో చక్కగా చపాతీ ముద్దలాగా మిక్స్ చేసేసుకోండి. చేసుకొని మూత పెట్టి 20 మినిట్స్ రెస్ట్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసేసి చేత్తో ఒకసారి బాగా ఈ ముద్దని నలపండి. తర్వాత ఒక పెద్ద ముద్దని తీసుకొని పొడిపిండిని చల్లి పల్చగా చపాతీని రుద్దుకోండి. సో ఎంత పల్చగా రుద్దుకుంటే ఆ చిప్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి. సో మనము వీలున్నంత వరకు పల్చగా రుద్దడానికి ట్రై చేయండి. సో పల్చగా చపాతీని రుద్దేసేయండి. రుద్దుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ అయినా చేసుకోండి, లేదంటే డైమండ్ షేప్ కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా వీడియోలో చూపించేలాగా నేనైతే కొంచెం సన్నగా ఉండి డైమండ్ షేప్ ఉండేలాగా చూసుకున్నాను, చిన్నపిల్లలకి నచ్చేలాగా. సో ఇలా నేను చూపించేలాగా మీరు షేప్స్ అనేవి కట్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన షేప్నైనా కట్ చేసేసుకోండి. సో చూడండి, షేప్ అనేది డైమండ్ షేప్ అనేది వచ్చేసింది కదా. సో ఇలా షేప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోండి. కట్ చేసుకున్నవన్నీ కాగుతున్న వేడి ఆయిల్లోకి ఈ చిప్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపడినన్ని చిప్స్ని వేసేసుకోండి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ని లో టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ వదిలేసేయండి. ఈ చిప్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ వీటిని చక్కగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే అన్ని చిప్స్ని ప్రిపేర్ చేసి ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని టీ టైంలోకైనా పిల్లలకి ఎప్పుడు అడిగితే అప్పుడైనా సర్వ్ చేసుకోండి. సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. న్యూ స్టైల్ కారా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మీకు ఇంకా స్పైసీగా తినాలని అనిపిస్తే రుచికి తగినంత సాల్ట్, కారం చల్లుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.